హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీ అండి. సర్వ చెక్క, తప్పల చెక్క అంటారు, సర్వపిండి అంటారు, ఏమని అనొచ్చు. నేనైతే సర్వ చెక్క అంటాము. చేసి చూపిస్తా, చాలా టేస్ట్గా ఉంటుంది. చేయండి. బియ్యం పిండి ఇది మన ఇష్టం. మన రెండు సార్లు పెట్టుకోవచ్చా, 3 సార్లు, ఇట్లా ఎంత అంటే అంత కలుపుకోవచ్చు పిండి. నేనైతే ఒక 1/2 కేజీ అట్లా చేస్తున్నానండి పిండి, బియ్యం పిండి. చూడండి, 1/2 కేజీ ఉంటుంది. ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగు కట్ చేసుకున్నాము చూడండి, నలిపేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5, కరివేపాకు నేను కడిగిన కరివేపాకు శుభ్రంగా. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఒక చెంచాడు నువ్వులు, ఉప్పు మనకు రుచికి తగ్గట్టు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూను, ఒక చెంచాడు కారం, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అంటారు కదా, వాటిని గారెల పిండి అంటారు కదా, గారెల పిండిలాగా కలుపుకోవాలి. అనిపిస్తుందా? కలిపి పెట్టేసుకున్నామండి. ఇందులో ఇప్పుడు గిన్నె పెట్టేసుకుందాం మనం. ఫస్ట్ ఆయిల్ ఒక 3 చెంచాలు, 3-4 చెంచాలు వేసుకోవచ్చు. గిన్నెకంతా ఇలా రుద్దుకోవాలి నూనె, ఆయిల్. పల్సా పెట్టుకోవాలండి, మందంగా పెట్టుకోవద్దు, ఇలా పల్సా పెట్టుకోవాలి. ఇలా గిన్నె కొట్టుకోవాలి. మైల్డ్గా ఇట్లా మూగుడు తిప్పుకుంటూ ఇలా పిండి ఒత్తుకోవాలి మనం, రౌండ్గా వస్తుంది. మందం కింద ఇట్లా అడుగును చూసుకోవాలి, మందంగా ఉందా లేదా. మందంగా ఉంటే ఇంకొంచెం పైకి ఇట్లా అనుకోవాలి పిండిని. కింది భాగం పలుచగా అవుతుంది. ఇట్లా గుంట చేసుకోవాలండి మధ్యలో. అయితే కొంచెం వాటరు ఇట్లా చల్లుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇది
మూత పెట్టేసుకుందాం. మంచిగా ఇది కాలాలి. చూడండి మళ్ళీ నేను ఇంకోటి పెట్టేస్తున్నా. కొంచెం తీసుకొని ఇంత పిండి మనం ఒకదాని వెనుక అట్లా చేసుకుంటూనే ఉండాలి. తొందరగా అయిపోతాయి. ఇవి స్నాక్స్ లాగా సాయంత్రం చాయ్లోకి, పొద్దున టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం మందం ఉంది అడుగున. ఇది మంచిగా వచ్చేస్తుంది ఇట్లా. మందం ఉందాం. పక్క పెట్టేసుకుందామండి. ఇది అయింది చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. చూడండి ఒక్క నిమిషం ఇట్లా కొంచెం కాలాలి. కొంచెం మూత పెట్టి చూడండి తిప్పేస్తున్నాను. ఇది కొంచెం తిప్పేసుకుంటే కొంచెం కాలుతుంది. మంచిగా కాలిందండి. ఇది మంచిగా ఫ్రై అయింది. ఎర్రగా కరకరగా ఉంటుంది. ఇట్లా మంచిగా అంటే గ్యారెలు కానీ మంచిగా కరకరలాడుతూ ఉంటుంది. కొద్దిసేపు తీసేస్తున్నానండి. చూడండి నేనైతే ఇంకో కూడా పెట్టేసుకుంటున్నానండి. మనం ఒకదాని ఇంకొకటి ఇట్లా మార్చేసుకుంటే తొందరగా అయిపోతాయి అవి. ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ సర్వ చెక్క అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా కాలిపోయింది. సూపర్. చూడండి వచ్చేస్తుంది, ఇట్లా మంచిగా వచ్చేస్తుంది. ఇది అసలు ఇట్లా పలసగా ఒత్తుకుంటే కన్నా మనకు మంచిగా ఉంటుంది. అందంగా లేకుండా కొంచెం కాలాలి, అంటే కొంచెం ఫ్రై కావాలి, కొంచెం క్రిస్పీగా కావాలి. ఆల్రెడీ అయితే ఇంతకుముందు తీసేసింది తినేసారండి. నేను తీస్తూనే ఉన్నా, వీళ్ళు తింటూనే ఉన్నారు. తినచుడు ఉంటుందా? బాగుందా? మస్తు ఉంది మమ్మీ. స్మెల్ బాగుంది. బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంది. కరివేపాకు ఎక్కువ వేసాం కదా, కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర వేసినాం కాబట్టి బాగుంది. మీరు కూడా చేసుకుని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది. టైంపాస్ కూడా ఇట్లా చేసుకుని తినొచ్చండి. ఏం లేకపోతే చాయ్తో మస్తు ఉంటుంది. చాయ్లకు సాయంత్రం కాఫీస్ మనం ఎట్లా బయటకు వెళ్ళినా కూడా అట్లా ఊరికి ఇట్లా బయటకు వెళ్ళినా కానీ ఇది ఇట్లా చేసుకొని డబ్బులు వేసుకొని పోతే మనం కారం కూర్చొని కూడా తిరుగుకుంటూ వెళ్ళొచ్చు. టైంపాస్కు బిస్కెట్ లాగా వీలు తీసుకెళ్ళొచ్చండి. లంచ్ బాక్స్లో వేసుకొని తిన్నా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.